I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. సాటిలేని మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. Once again, may the Lord's name be glorified as He has given us an opportunity to gather to listen to the word of God. మరొకసారి కూడి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. I take this opportunity to thank everybody, those who are involved in laboring and praying and giving and supporting and doing all for the Lord's name, just for a meeting where God's heart can be seen by the people of God. ఈ సభల కొరకు ఎంతో కష్టపడి ఎంతో చెమట వచ్చి పని చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఇంత చక్కగా ఈ సభలు నిర్వహించడానికి దేవుని కృప వలన వాడుకున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. Very few people in the world and even in the church know the heart of God. సంఘములో చాలా కొద్ది మంది, ప్రపంచంలో చాలా తక్కువ మందికి దేవుని హృదయం అర్థమవుతుంది. But those who understand the heart of God, they really give themselves to the word of God. అయితే దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు తమ హృదయాన్ని దేవుని యొక్క వాక్యము కొరకు ఇస్తారు. And I could see the bunch of people in Vizag, and I'm so glad God is also so happy to see the thirst in you to listen to His word. విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమందిలో దేవునికి వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తి నేను గమనించినప్పుడు ఖచ్చితంగా దీన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. In the past days my colleagues were ministering you the word of God. గత దినాల్లో నా సహచరులు మీకు వాక్యాన్ని పంచుతూ ఉన్నారు. And may the Lord enrich yourself by their words also. వారు చెప్పినటువంటి వాక్యం ద్వారా మీ జీవితాలు బలపడును గాక. I would like to say along with Paul Bands that the situation in North India is getting grim and grim every day. పాల్ బ్యాన్స్ తో కలిసి నేను కూడా ఈ విషయాన్ని మీతో పంచుకుంటాను. ఉత్తర భారతదేశంలో పరిచర్య అవకాశాలు చాలా సన్నగిల్లుతున్నాయి. In my past 54 years of service, I have never seen such a pressure and persecution in different parts of North India against the Christian work. ఉత్తర భారతదేశంలో సుదీర్ఘమైనటువంటి ఆ పరిచర్యలో ఈ దినాలు జరుగుతున్నటువంటి శ్రమలు లేదా ఈ దినాల సంఘం ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. The first 20 years it was very hard for us to show them who is our real God. మొదటి 20 సంవత్సరాల్లో నిజమైనటువంటి దేవుడు ఎవరు అని చూపించడానికి మేము ఎంతో కష్టపడ్డాం. Because they couldn't understand what is a cross and who is Jesus. ఎందుకంటే సిలువను యేసుక్రీస్తు ప్రభువాని అర్థం చేసుకోవడానికి వారికి చాలా కష్టమైంది. Then another 25 years came, everybody wanted to know what is it. ఆ తర్వాత 25 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఏమిటో సువార్త అంటే ఏంటో తెలుసుకునే ఆసక్తి ఏర్పడింది. And there was a harvest also. అక్కడ చాలా అద్భుతమైనటువంటి పంట దేవుడు ఇచ్చాడు. On seeing this, the devil is so mad and he is trying to do everywhere everything possible to stop the work of God. ఈ యొక్క పరిచర్యను చూసి సాతానుడు భయపడి ఆందోళన చెంది ఏ విధము చేత నేను ఈ పనిని ఆపేయాలని వాడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇన్ని అని కాదు. I feel very strongly in India two things should happen right now. భారతదేశంలో జరగవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్తాను. Before sharing the word of God, I would like to tell you, to encourage you, these two things if happen. వాక్యంలోనికి వెళ్లే ముందు రెండు విషయాలు మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. Number one, మొట్టమొదటిది, we need to pray more exclusively, unitedly. ప్రత్యేకంగా అందరము కలిసి ఏకాత్మతో ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. What prayer can do, man cannot do at all. ప్రార్థన చేయగలిగింది మానవుడు చేయలేడండి. We Christians are given an armor or a weapon to pray and destroy the enemy on the heavenlies. సాతానును పడదోయగలిగిన వాడి దుర్గాలు పడదోయగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధము దేవుడు విశ్వాసుల చేతిలో ఉంచాడు. అదే ప్రార్థన. A small testimony is so fresh in my mind all the time. ఒక చిన్న సాక్ష్యం నా మనసులో ఎంతగానో ఆందోళన పరుస్తున్నది. One of our missionaries in the daytime he went to visit a family so that he can pray and preach to them. మా మిషనరీ ఒకరు ఉదయకాల సమయంలో కుటుంబానికి వెళ్ళి వాళ్ళకి పరిచయం చేసి వాక్యాన్ని పంచుకోవాలని వెళ్ళాడు. The place is called Sasaram. ససరాం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. And he visited the place in the afternoon. ఆ మధ్యాహ్న సమయంలో ఆ స్థలాన్ని వారు దర్శించారు. They were available that time only. ఆ సమయంలోనే వారు లభ్యం కనుక ఆ సమయంలోనే వెళ్ళారు. And their house was a little inside a campus. వారి గృహం అన్నటువంటిది క్యాంపస్ లో కాస్త లోపల ఉంటుంది. A small campus. ఒక చిన్న ప్రాంగణం అండి. A house was there and 100 feet away there was a gate to enter. ఒక 100 మీటర్లు గేట్ ఎంటర్ అయిన తర్వాత ఆ గృహం వస్తుంది ఆ ప్రాంగణంలో. Our missionary visited there and preached to them, prayed with them. మా సేవకుడు వెళ్ళాడు, వారికి వాక్యం ప్రకటించాడు, వారి కోసం ప్రార్థించాడు. And he wanted to leave that place. కాబట్టి ఆ ప్రాంగణం బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. As he was about to open the gate, ఆయన గేట్ తెరవడానికి ముందే he saw
with the physical eyes, a hand with 7 fingers pushed him to throw him away. వాడు అతను చూస్తూ ఉండగానే ఒక చెయ్యి వచ్చి బలంగా అతన్ని తోసి బయటికి తోసేసింది. You can just imagine. మీరు ఊహించగలరు. If I see a hand with 7 fingers pushed me and I was thrown off, I would really so afraid. 5 వేళ్ళు ఉన్నటువంటి ఉంగరం కాదండి, హస్తం కాదండి, 7 వేళ్ళు ఉన్నటువంటి ఒక హస్తం వచ్చి నన్ను తోసివేస్తే నాకు ఎంత భయం కలుగుతుందో మీకు తెలుసుకోండి. Usually we have seen people with 6 fingers. సాధారణంగా 6 వేళ్ళు ఉన్నటువంటి ప్రజలు మనం కొంతమంది చూసాం. But this is 7 fingers. అయితే ఇతనికి 7 వేళ్ళు ఉన్నాయండి. And he was thrown 50 feet away. 50 అడుగులు వెళ్ళి పడిపోయాడు. The force was so strong. ఎంత బలంగా అతను తోసాడంటే 50 అడుగులు వెళ్ళి పడిపోయాడు. On his fall there was a bomb exploded in the very door, because there was a beginning of a riot between 2 communities in that city. ఒక 2 వర్గాల మధ్యలో అక్కడ యుద్ధం జరుగుతుంది లేదా పోరాటం జరుగుతుంది కనుక ఎప్పుడైతే ఇతను వెళ్ళి 50 అడుగులు దూరం పడ్డారో అతను ఉన్నటువంటి ప్రాంతంలో ఒక విస్ఫోటనం జరిగింది. Just before he laid his feet there, the hand pushed him away. ఆ ప్రాంతంలో అతను అడుగు పెట్టక ముందే ఒక హస్తం వచ్చి అతన్ని తోసేసింది బయటికి. And that bomb exploded. అతను అక్కడికి పడిపోయిన వెంటనే ఇక్కడ బాంబు వెళ్ళిపోయిందండి. And the missionary wrote to his prayer fellowship. ఆ మిషనరీ తన ప్రార్థన గుంపుకు రాస్తున్నాడు. In ట్రిచిలో ఉన్నటువంటి ప్రార్థన గుంపుకు రాస్తున్నాడు. And he wrote to a sister, I didn't know how God helped me. ఆ సహోదరికి రాస్తున్నాడు, యా అమ్మా దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేసాడో నాకు తెలియదు. But our God is a great God. అయితే మన దేవుడు చాలా గొప్పవాడు. When he wrote a letter, ఆయన ఉత్తరం రాస్తుండగా the sister who was prompted to pray for him for that particular hour, ఆ గంటలో అతని కొరకు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగినటువంటి ఆ స్త్రీ, she also wrote a letter. ఆమె కూడా ఒక ఉత్తరం రాసింది. In that she said what happened on the particular day between 2 to 4. 2 నుండి 4 గంటల ప్రాంతంలో ఆ సమయంలో ఏమి జరిగిందో ఆమె రాసింది. And the sister wrote, God asked me to collect people as many as possible so that we can exclusively pray for you. ఆ దినాన 2 నుండి 4 మధ్యలో చాలా మందిని కూడబెట్టుకొని ప్రభు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని నాకు ప్రేరేపణ కలిగించాడు అందండి. I could collect 6 more people. నేను ఇంకా 6 మందిని నేను పోగు చేయగలను. And we all prayed for 2 hours exclusively for your safety. కాబట్టి 6 కలిసి మీ క్షేమం కోసం మేము ప్రార్థన చేశాము. Now it is tallied now. చూసారా, కరెక్ట్ గా అదే సమయంలో ఇతను తప్పించబడ్డాడు. 7 people prayed over there and God used that prayer power to save a man of God. 7 ప్రార్థన చేశారు. 7 వేలు ఉన్నటువంటి హస్తం వచ్చి వారిని కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Turn to your neighbor and say, don't demean prayer. దయచేసి పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి, ప్రార్థనను తక్కువ అంచనా వేయకండి. చెప్పండి దయచేసి, ప్రార్థనను తక్కువ అంచనా వేయకండి. Collective prayer can save us. కలిసికట్టుగా మనం ప్రార్థన చేసినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. Many times we don't understand the dynamics behind the prayer power. ప్రార్థన వెనుకున్నటువంటి ఆ శక్తిని అనేకసార్లు మనం గ్రహించము. Joshua in the field. Joshua was in the field. యెహోషువ ఆయన ప్రాంగణంలో ఉన్నాడు. Fighting Abimelech. ఆ అబీమెలెకుతో యుద్ధం చేస్తున్నాడు. And then Amalekite. Then here Moses along with the 2 people on the mountain raising his hand. యెహోషువ అమాలేకీయులతో పోరాడుతున్నాడు. అక్కడ మోషే ఇద్దరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. My Bible says whenever Moses' hand was up, he was winning. నా బైబిల్ గ్రంథం చెప్తుంది మోషే ఎప్పుడైతే చేతులు లేవనెత్తాడో యెహోషువ ఆయన జయించాడు. When the hand came down, అయితే ఎప్పుడైతే చేతులు కిందకు వచ్చినాయో the army of Joshua was retreating. యెహోషువ ఓడిపోతున్నాడు. What is the dynamics? ఏంటండి వీటి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్? I don't know. నాకు తెలియదు. I don't understand at all. నాకు అర్థం కావండి ఈ విషయాలు. But one thing I know. అయితే ఒక విషయం నాకు బాగా తెలుసు. Prayers of saints can do marvelous things in the field. పరిశుద్ధుల ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలవు. That is a very important truth I want to plant in you for the missionaries, those who are in the field, especially in the pioneering areas. They need your prayer more than anybody else. సేవా పొలంలో మొట్టమొదటిగా పరిచర్య ప్రారంభిస్తున్నటువంటి వారి కొరకు మీ ప్రార్థనలు ఎంతో ప్రాముఖ్యం. అందుకనే మొట్టమొదటి విషయం అదే. It is my desire and it is my prayer and it's my plea to everyone over here. Find somebody to pray for the safety of God's children in such places. వినమ్రంగా మీతో నేను చేసుకునేటువంటి మనవి అభ్యర్థన ప్రార్థన ఏమిటంటే దయచేసి ఎవరైనా ప్రార్థనా పరులతో కలిసి పరిచర్య చేస్తున్నటువంటి వారి కోసం ప్రార్థన చేయండి. Then you would ask the second question, what is that? రెండవది ఏంటండి అని మీరు ప్రశ్నించవచ్చు. The time has come, every Christian professing believer must show Jesus. ప్రతి ఒక్కడు ఎవరైతే విశ్వాసిగా పరిగణించబడుతున్నాడో అతను పిల్లరా యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిబింబించాలి.
That is why the first day and yesterday also we're talking about a carnal man and a spiritual man. అందుకనే మొదటి దినము రెండవ దినము శరీర సంబంధమైన సంబంధి కొరకు అదే విధంగా ఆత్మ సంబంధి కొరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. Because the time has come in India that everybody, those who call the name of Jesus, must show Jesus to the world and to India. యేసు నామమును ప్రకటించేటటువంటి లేదా భరించేట ప్రతి ఒక్కరు కూడా యేసును భారతదేశానికి చూపించే సమయం ఆసన్నమైంది. Mahatma Gandhi said, if every Christian will live like Christ, no man, no power, no organization can stop India can be a Christian nation. ఒకవేళ ప్రతి క్రైస్తవుడు గనుక క్రీస్తు వలె జీవిస్తే భారతదేశం క్రైస్తవుడిగా దేశముగా మారడానికి ఎవరు ఆపలేరు అన్నాడు. The time has come that we must show Jesus. యేసుక్రీస్తు ప్రభువుని చూపించే సమయం ఆసన్నమైంది. By our talk, మన సంభాషణ ద్వారా, by our walk, మనం నడవడి ద్వారా, by our lifestyle, మన యొక్క జీవన శైలి ద్వారా, by our attitude, మన యొక్క స్వభావం ద్వారా, by whatever possible way we must expose Jesus and Jesus alone. ఏ విధముగానైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని చూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. I would like to give one more testimony. Please forgive me so మరొక that you సాక్ష్యం can understand me better. మరొక సాక్ష్యాన్ని చెప్తాను. నా మాటలు మీకు చక్కగా అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నాను. After having ministry in Tata Nagar, I was traveling to Howrah by the train. టాటా నగర్ లో పరిచయం ముగించుకొని హౌరా ప్రాంతానికి నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాను. It was a morning train. అది ఉదయకాల సమయంలో రైలు బండి. It was at holiday time. ఆ దినము సెలవు దినము కూడా. So very few people were in the train. కాబట్టి రైలు బండిలో చాలా తక్కువ మంది ఉన్నారు. I was in the chair car. నేను చైర్ కార్ లో కూర్చున్నాను. And I was reading a morning devotional book. ఉదయకాల ధ్యాన పుస్తకాన్ని నేను చదువుతున్నాను. And at the back somebody was shouting. ఆ వెనకాల ఎవరో గట్టి గట్టిగా కేకలు He వేస్తున్నారు. was asking money from people. I didn't eat for 2-3 times and I'm so hungry. Please give some me. ఆ వెనకాల ఉన్నటువంటి ఏం కేకలు వేస్తున్నాడు? 2 దినాల నుండి ఆహారం తినలేదు, దయచేసి నాకు భోజనం ఇవ్వండి లేదా కాస్త డబ్బులు ఇవ్వండి అని కేకలు వేస్తున్నాడు. He was making such a big noise, more than the train's noise. ఎంత గట్టిగా కేకలు వేస్తున్నాడు అంటే రైలు బండి శబ్దం కంటే అతని కేకలు ఎక్కువైపోయినాయి. I turned to see who is that. ఎవరో ఈ కేకలు వేస్తున్నాడని తిరిగి చూశాను. There was a man not having 2 arms. సరే, అక్కడ ఒక వ్యక్తికి 2 చేతులు కూడా లేవండి. Only this much here. It was it was showing as if some cloth is made like that. సరే, అంటే చేతులు ఉన్నాయి కానీ అసలు అందులో ఏ విధమైన సత్తువు లేవు. No strength in his arms. తన చేతుల్లో ఏ విధమైన సత్తువు లేదండి. He was carrying a bucket and asking people to put money into that. తన భుజం మీద ఒక బకెట్ తగిలించుకొని అయ్యా నాకు కాస్త సహాయం చేయండి, డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. Since my last daughter doesn't have one form. నా చివరి కుమార్తె she doesn't have. నా చివరి కుమార్తె కూడా ఒక చేయి లేదండి. You may be wondering what kind of daughter you have. ఎలాంటి కుమార్తె మీకు ఉందండి అని మీరు ఆశ్చర్యపడొచ్చు. Another big story for new people. I don't know whether I said that last time or not. Somebody my translator says I told, but for the new people I tell. ఇంతకు ముందు విశాఖపట్నం వచ్చినప్పుడు నేను పంచుకున్నాను, అయితే కొత్త వారి కొరకు చెప్తున్నాను మరొకసారి. Like brother Sunil. Okay. You know, her story is a pathetic story. ఆమె కథ చాలా దయనీయమైనటువంటిదండి. To make it a very short thing, చాలా పెద్దది, చాలా క్లుప్తంగా చెప్తాను. On the second day of her birth, the mother wanted to kill the baby before the train. ఆమె పుట్టిన 2వ దినాన ఆమె తల్లి ట్రైన్ కింద పడేసి చంపేయాలనుకుంది. And the train was delayed because Indian trains are very famous for that. ఇండియన్ ట్రైన్స్ చాలా లేట్గా వస్తాయి కనుక అది కూడా లేట్గా వచ్చింది ఆ రోజు. Praise God for it. దేవునికి స్తోత్రం అండి. ఆలస్యం కూడా కొన్నిసార్లు మంచిదే. So the child rolled to the bottom. కాబట్టి సమయం ఉంది కనుక ఆ పిల్ల ఇలా ఈ విధంగా తిరిగి పక్క వచ్చింది. The train left, the mother left. ట్రైన్ వెళ్ళిపోయింది, తల్లి కూడా వెళ్ళిపోయింది. The 2 days baby was there crying. ఆ 2 దినాల వయసు ఉన్నటువంటి పసిపాప అక్కడ పడి ఏడుస్తూ ఉన్నది. 2 stray dogs started eating her. 2 వీధి కుక్కలు వచ్చి ఆమెను తినడం స్టార్ట్ చేసినాయి. One ate the whole left arm. ఒకటేమో ఎడం చేయి అంతా తినేసిందండి. And the other was chewing the toes. మరొకటేమో ఆ కాళ్ళకున్న వేళ్ళు నవ్వుతూ ఉన్నది. One poor man came on that way, chased those dogs away, wrapped in their dirty cloth and brought the child to a government hospital. ఒక అతను అటు వెళుతూ ఆ కుక్కలను తోలేసి ఆమె రక్తసిక్తమైనటువంటి దేహాన్ని చుట్టి తీసుకొని వచ్చి ఒక హాస్పిటల్లో ఇస్తాడు. There was no doctor, no nurse. అక్కడ డాక్టర్ లేరు, నర్సు లేరండి. And the man there put the bandage cloth over the child. అతనేమో ఆ మురికి గుడ్ని తన చుట్టూ చుట్టేశాడు. The child was kept for 2 days without food and without medication. ఏ విధమైన ఆహారం లేకుండా, వైద్యం లేకుండా 2 దినాలు అలాగే ఉంచారు ఆ పాపని. On hearing that, my wife ran and brought that baby to our hospital. ఆ మాటను విన్న
నా భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిశువును మా And the హాస్పిటల్కి doctor in తీసుకుని our hospital amputed from this side. కాబట్టి ఆ డాక్టర్ గారు ఇంతవరకు చైన్ తీసేశారు. And in 1 week time, this child saw 5 miracles. ఒక్క వారంలోనే ఈ చిన్న పసిపాప 5 అద్భుతాలు చూసింది. She was not killed by the train. ఆమె ట్రైన్ ద్వారా చనిపోలేదు. She was not killed by the లేదా dog. కుక్కలు అటాక్ చేసి అయినా కూడా చనిపోలేదు. And she was not infected with the dirty cloth. ఆ మురికి కూడా చుట్టారు కనుక ఏ విధమైన ఇన్ఫెక్షన్ రాలేదు. She could survive without food and without medication. ఆహారం వైద్యం లేకుండా 2 దినాలు బ్రతికి పట్టకట్టింది. And she withstood this operation. ఆ తర్వాత ఆ కఠినమైనటువంటి ఆపరేషన్ కూడా తట్టుకుంది ఆ పాప. When I came home, she became my daughter, and that's she my daughter. ఆమె ఇంటికి వచ్చింది, నా కుమార్తె అయింది, అందుకనే నా కుమార్తెని పరిచయం చేశాను. And that is what reminded me again on seeing this man. ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు ఇదే ఉదంతం గుర్తొచ్చిందండి. And when he came in front of my seat, నేను కూర్చున్నటువంటి ప్రాంతానికి ముందుగా ఆ వ్యక్తి వచ్చాడు. one man put 20 rupees in the bucket ఒక ఆయనేమో 20 రూపాయలు బకెట్లో వేశాడు. and took away 15 rupees. వేసి మళ్ళీ 15 రూపాయలు తీసేసుకున్నాడు Of బకెట్లో. course, his capacity is only 5 rupees. 5 రూపాయలు ఇవ్వగలిగినటువంటి స్థాయి మాత్రమే అనుకుంటారు అతనిది. And then he came to me. ఆయన నా దగ్గరికి వచ్చాడు బకెట్ పట్టుకొని. I had a 100 rupees note. నా దగ్గర 100 రూపాయల కాగితం ఉంది. I gave 100 rupees note. నేను 100 రూపాయలు వేశాను. Immediately that man said, వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు, "Sir, I don't have 95 rupees to return." అయ్యగారు నా దగ్గర 95 రూపాయలు లేవండి మీకు ఇవ్వడానికి తిరిగి. He was thinking I am going to give him 5 rupees only. నేను కూడా 5 రూపాయలే ఇస్తాను అనుకున్నాడు అతను. I said, నేను అన్నాను, "Hey, the whole 100 rupees is for you." అయ్యా 100 రూపాయలు నీకేనండి అన్నాను. Immediately వెంటనే that man asked me, "Are you Jesus Christ?" ఆయన అడిగాడు, నువ్వు యేసుక్రీస్తువా? Listen. How come he asked that kind of question? ఆసక్తిగా వినండి, ఆ ప్రశ్నని ఎలా అడగలిగాడు అతను? I called him, నేను అతన్ని మళ్ళీ తిరిగి made him పిలిచాను. to sit nearer to me, నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. and I put a hand over నా him. చేతిని అతని మీద వేశాను. Hey, how do you know Jesus is like that? అయ్యా యేసు ప్రభువారు ఈ విధంగా ఉంటారు నీకు ఎలా తెలుసు అని అడిగాను. He said 6 months back, one old man with a bag was traveling in the same train, shouting one thing. అయ్యా 6 మాసాల క్రితం ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకొని ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఈ విధంగా అతను ప్రకటించాడు. He shouted, Jesus came to give life and abundant life. యేసుక్రీస్తు ప్రభువారు జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు అని కేకలు వేస్తూ చెప్పాడు. In Hindi it is so beautiful. హిందీ భాషలో చాలా బాగుంటుందండి. యేసు జీవన్ దేనే ఔ బహుతాయస్ దేనే ఆయా. యేసు ప్రభువారు జీవం ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు అన్నారు. And then he said, the one who gives more than the expectation is only Jesus, and that way I ask, are you Jesus Christ? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చేటటువంటి వాడు యేసు. అందుకనే నేను అడిగాను, మీరు యేసు ప్రభువా అని అన్నాడు. Brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, the world want to see Jesus in you. నీలో యేసుక్రీస్తు ప్రభువాని చూడడానికి ప్రపంచం తపిస్తూ ఉన్నది. Your small action can reveal and open the door to share the gospel. నీ జీవితంలో కలిగేటటువంటి ఆ చిన్న అనుభవము సువార్తను ప్రకటించడానికి ఒక మార్గాన్ని తెరవచ్చు. A man shouted in the train that Jesus gives life and abundant life. Touch this man who was a beggar. ఒక సువార్తికుడు ట్రైన్ లో యేసు ప్రభువు జీవం ఇవ్వడానికి వచ్చాడు, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు అన్నటువంటి మాట ఈ భిక్షగాన్ని అది ఎంతగానో ప్రేరేపించింది. That gave me an opportunity to share Jesus and lead him into the Lord. కాబట్టి దేవునిలోనికి నడిపించడానికి అదే నాకు అవకాశంగా మారింది. Your neighbors, మీ యొక్క పొరుగువారు, your co-laborers, లేదా మీతో కలిసి పనిచేసే సహచరులు, relatives, మీ బంధువులు are looking for you to be like Jesus in your behavior. వారందరూ కూడా మీ స్వభావంలో యేసు ప్రభువుని చూడాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నారు. If these two things happen, ఒకవేళ ఈ రెండు విషయాలు మీ జీవితంలో జరిగితే, this nation will know Jesus Christ. ఈ దేశమంతా యేసు ప్రభువుని తెలుసుకుంటది. Nobody can stop that. ఎవరు కూడా దీనిని ఆపలేరు. No man can stop that. ఏ మానవుడు దీనిని ఆపలేడు. May the Lord give you the grace. దేవుడు ఆ విధమైన కృప మీకు అనుగ్రహించును. That is why I was insisting one thing, that we must be spiritual in nature inside the church. అందుకనే మనము సంఘములో ఆత్మ సంబంధులుగా ఉండాలి అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. Because Bible says very clearly, turn with me to Romans 8th chapter. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నది కదా. We are going to read few verses so that you can understand better. అక్కడ ఉన్నటువంటి కొన్ని వచనాలు మనం చదవబోతున్నాం. Verses 5 to 9. 8వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. Romans 8th chapter, verses 5 to 9. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును.
సమాధానమునైనది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవాడు దేవుని సంతోషపరచ నేరడు. You cannot please God with a carnal mind. శరీర సంబంధమైన మనసుతో దేవుని మనం తృప్తిపరచలేము. Because carnal mind is enmity to God. ఎందుకంటే శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధము కలిగినటువంటిది. Today morning a disturbing news was reached me. ఈ దినాన ఉదయకాల సమయంలో చాలా ఆందోళన కలిగించే సమాచారం మనకు వచ్చింది. In 2 days time, 2 దినాల సమయంలో, in 2 days time, 2 దినాల వ్యవధిలో in Iran 20,000 people were killed. ఇరాన్ దేశంలో 20,000 మంది 2 దినాల్లో చనిపోయారు. Sir, is it disturbing you? అయ్యా, మిమ్మల్ని అది బాధిస్తుందా? My dear sister, it is disturbing you. నా సహోదరి, అది నేను బాధిస్తుందా? Few years back I was in Istanbul. కొన్ని సంవత్సరాల క్రితం ఇస్తాన్బుల్లో ఉన్నాను. Istanbul is the meeting place of Asia and Europe. ఆసియా ఐరోపా ఖండాలు కలిసేటటువంటి ప్రాంతమే ఇస్తాన్బుల్. I was preaching to an Armenian church. అక్కడ ఒక అర్మేనియన్ సంఘానికి నేను బోధిస్తున్నాను. And there few pastors came. అక్కడ కొంతమంది సేవకులు నా దగ్గరికి వచ్చారు. They were silently working in Iran. వారు చాలా నిశ్శబ్దంగా ఇరాన్ దేశంలో వారు పని చేస్తున్నారు. I very much wanted to know what is happening in Iran. అయితే ఇరాన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి. One pastor hugged me like anything. ఒక పాస్టర్ గారు నన్ను వచ్చి గట్టిగా కౌగిలించుకున్నారు. He said God is at work in Iran and the underground churches. అయ్యా, ఇరాన్ దేశంలో చాలా రహస్యమైనటువంటి సంఘంలో దేవుడు బహుబలంగా పనిచేస్తున్నాడు. And he said to his understanding 35,000 people are following the Lord in the underground churches in his region. ఆయన అవగాహన ప్రకారంగా దాదాపు 35,000 మంది చాలా రహస్యంగా ఇరాన్ దేశంలో దేవుని ఆరాధిస్తున్నారు అని చెప్పాడు. I asked him, is it true? నిజమండి అని అడిగాను అతన్ని. Yes. I asked how. నేను అడిగాను, ఎలా సాధ్యమండి ఇది? Jesus gives visions, and through dreams and through visions many came to the knowledge of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఇరాన్ దేశంలో అనేక మందికి దర్శనాలను కలలు ఇస్తున్నాడు. ఆ వాటి ద్వారా చాలా మంది దేవుని దగ్గరికి వచ్చాడు అన్నాడు. There is a big problem outside. బయట చాలా పెద్ద సమస్య ఉన్నది. But God is at work in underneath. అయితే దేవుడు లోపల బలముగా పనిచేస్తున్నాడు. I was listening to the story of another Saudi Arabian princess. సౌదీ అరేబియా ప్రిన్స్ కొరకు ఒక సమాచారం నేను విన్నాను. Her name is Amena. ఆ ప్రిన్సెస్, ఆ రాజకుమారి పేరు అమేనా. She was a daughter of a princely family. ఒక విధంగా రాజరిక కుటుంబంలో జన్మించినటువంటి అమ్మాయి. Special tutors and tuition teachers were arriving their house to teach this girl. ప్రత్యేకమైనటువంటి అధ్యాపకులందరూ కూడా ఇంటికి వచ్చి ఆమెకు బోధన చెప్పేవారు. And when she was reaching 17, ఆమె 17 ఏళ్ల ప్రాయముకు వచ్చినప్పుడు she came to the knowledge of the Lord. ఆమె యేసు ప్రభువుని తెలుసుకుంది. Reading the Bible. బైబిల్ చదువుకుంది. Without the knowledge of the prince. ఆ రాజకుమారుని యొక్క అవగాహన లేకుండానే, or the household, ఆ కుటుంబం అంతా, listen to me very carefully, చాలా జాగ్రత్తగా వినండి, silently he was keeping that Bible and she was reading the word of God. ఆమె కుటుంబానికి ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని రహస్యంగా చదువుతూ ఉన్నది. One day the father entered the room. ఒక దినాన వాళ్ళ తండ్రి లోపలికి వచ్చాడు గదిలోకి. Without any pre knowledge. ఆమెకు తెలియకుండానే తండ్రి లోపలికి వచ్చాడు. And she saw the Bible in her hand. ఆయన తన చేతిలో, ఆ అమ్మాయి చేతిలో బైబిల్ చూశాడు. And she tried to understand who gave the Bible to you. ఎవరు ఇచ్చారు నీకు బైబిల్? గట్టిగా మందలించాడు. It was a teacher who was teaching her English for 3 years in the same house. 3 సంవత్సరాల నుండి వారి గృహంలోనే ఆంగ్ల భాష నేర్పిస్తున్నటువంటి ఒక టీచర్ ఆమెకి ఇచ్చింది. The teacher was praying 3 years for that girl to accept Jesus. 3 సంవత్సరాలుగా యేసు ప్రభువుని ఆ అమ్మాయి అంగీకరించాలని ఆ అధ్యాపకురాలు ప్రార్థన చేస్తూ ఉన్నది. And the girl asked teacher, shall I ask a question? ఆ టీచర్ గారు ఒక ప్రశ్న అడిగినా అని ఈ అమ్మాయి అడిగిందట. You are always cheerful. అవును, చాలా సంతోషంగా ఉంటారు ఎప్పుడు టీచర్ గారు. Always shining like an angel. టీచర్ గారు మీరు ఎప్పుడు దేవదూతలాగా ప్రకాశిస్తూ ఉంటారు. What is the secret? రహస్యం ఏమిటండి అని అడిగింది. The teacher was tempted to say immediately. వెంటనే చెప్పాలి అన్నటువంటి ప్రేరేపణ టీచర్కి వచ్చింది. But she took 1 week and she fasted and prayed for 1 week, and then at the end of the fasting prayer she shared Jesus. అయితే ఒక వారము ఉపవాసం చేసి ప్రార్థన చేసి వచ్చి అప్పుడు యేసు ప్రభువుని ఆ అమ్మాయికి పరిచయం చేస్తుంది. And then she wanted to read the Bible. అప్పుడు బైబిల్ చదవాలన్న ఆసక్తి అమ్మాయిలో పెరిగింది. Her the website was monitored. ఆ ప్రాంతమంతా కూడా పర్యవేక్షించబడుతున్నటువంటి ప్రాంతం. So she couldn't do that. ఆ పని చేయలేదండి ఆమె. Somehow this
teacher gave the Bible. ఏదో ఒక విధంగా బైబిల్ తీసుకొని వచ్చి New రహస్యంగా Testament. నూతన నిబంధన గ్రంథం తీసుకొని వచ్చి ఆమె చేతిలో పెట్టి And she opened that ఆ నూతన నిబంధన గ్రంథం తెరిసింది. and she read the word, I am the resurrection. Those who follow me, those who have me have life. That word was very much shining in our ఆ వాక్యము తెరవగా బైబిల్ తెరవగానే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించక నిత్యజీవం పొందుతాడు అన్నటువంటి వాక్యం ఆమెను ఆకర్షించింది. that touched her. ఆమెను తాకినటువంటి వాక్యం అది. She began to understand the word of God. ఆ తర్వాత వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. I want to tell you the name of the teacher, Rosa. ఆ టీచర్ పేరు రోసా అండి. You may be a teacher, sir. ఒకవేళ మీరు అధ్యాపకులుగా You ఉన్నారేమో, may be an ordinary teacher. ఏమో సాధారణమైనటువంటి But అధ్యాపకులేమో, you can touch the core of a community if you love Jesus. ఒకవేళ యేసు ప్రభువును ప్రేమిస్తే సమాజం యొక్క మూలాలను నువ్వు తాకగలవు. If you know carnality will kill your spirituality, you will fight against carnality. ఒకవేళ శరీర సంబంధమైన మనసు మిమ్మల్ని చంపేస్తుందంటే ఆత్మానుసారంగా జీవించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. Today's churches must know and they must preach against carnality. ఈ దినాన సంఘాలు శరీర సంబంధమైనటువంటి కార్యాలకు వ్యతిరేకంగా బోధించాలి. If you remember Bhakt Singh, the great apostle of India, ఒకవేళ భక్త సింగ్ గారు భారతదేశానికి వచ్చినటువంటి గొప్ప అపోస్తలుడు, ఆయన కొరకు మీరు God విన్నట్లయితే used him mightily because he was always preaching against carnal nature of Christian faith. దేవుడు చాలా బలంగా అతన్ని వాడుకున్నాడు. అయితే అతను శరీర సంబంధమైన మనసుతోనే బోధిస్తున్నాడు. Because the word is so subtle and covered the eyes of the people so that we can see carnality is part of my life. కాబట్టి ఈ లోకం ఎంత భయంకరమైనటువంటిది అంటే ప్రతి దగ్గర కూడా శరీర కార్యాలు మనం చాలా స్పష్టంగా చూడగలం. And what happened to that Amina, you know? అమీనాకి ఏం జరిగిందో మీకు తెలుసా? The father took her, ఆ తండ్రి ఆమెను గట్టిగా పట్టుకొని gave her execution. ఆమెను చంపేశాడు. The judge declared that girl will be beheaded. జడ్జి గారు చెప్పారు ఆమెకు శిరచ్ఛేదనం చేయబడుతుంది. They put her in a big dungeon ఆమెను పెద్ద గుహలో వేశారు. with 5 stores, five big gates. ఆమెకు ముందు 5 పెద్ద గేట్లు ఉన్నాయి, వెనకాల వేశారు. So dark, చాలా చీకటి గది, no sanitation. అసలు శుభ్రత ఏమాత్రం It కూడా was లేదు. so dark as well as so nasty. చాలా చీకటిగా ఉంది, చాలా భయంకరమైన వాసన. After 3 days, 3 దినాల తర్వాత, listen to me very చాలా carefully. జాగ్రత్తగా వినండి. Our Jesus lives, you must understand. Then only we'll say, I want to live like Jesus. You know, I tell you, a big light came in that room. మన దేవుడు సజీవుడు, ఆయనను తెలుసుకున్నట్లయితే ఆయన వలె జీవించాలన్నటువంటి ఆశ మనకు వస్తే మీకు తెలుసా, Very- ఆ గదిలోనికి చాలా బలమైన వెలుగు వచ్చింది. Very strong light. చాలా బలమైనటువంటి వెలుగు వచ్చింది ఆ రూమ్ లోకి. And there was a small noise. ఒక చిన్న శబ్దము, Amina, అమీనా get up, లే, walk. నడు. And she was walking and these 5 gates were opening automatically. ఆమె నడుస్తూ ఉన్నదండి, 5 గేట్లు అలా తెరవబడుతూ ఉన్నాయి. When Amina came out, ఆ తర్వాత అమీనా బయటకు వచ్చింది. there was a car waiting for అక్కడ her. ఆమె కొరకు ఒక కార్ వేచి ఉన్నది. And somebody from the car said, Amina, get in. ఎవరో కార్లో నుండి వచ్చారు, అమీనా లోపలికి రమ్మా అన్నారు. How do you know my name? నా పేరు నీకు ఎలా తెలుసు అని అడిగింది. How do you know that I will be here at this time? ఈ సమయంలో నేను ఇక్కడ ఉంటానన్నటువంటి విషయం మీకు ఎలా తెలుసు అని Do అడిగింది. not ask any question. ఏ విధమైన ప్రశ్న అడుగుతూ Get into the car. లోపలికి రా కార్లోనికి. And she was taken to a place ఆ స్థలానికి తీసుకోపోబడింది. where few more people, those who accepted the Lord but were about to be executed, were also there. అక్కడ కూడా కొంతమంది యేసు ప్రభువుని అంగీకరించి శిరచ్ఛేదనం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. To cut the story short, చాలా పెద్ద కథ ఉంది, క్లుప్తంగా చెప్తాను. there was a question. అక్కడ ఒక ప్రశ్న, Amina, అమీనా we are going to take you to Europa, నిన్ను ఐరోపా ఖండానికి తీసుకెళ్ళు, Amsterdam, ఆమ్స్టర్డామ్ తీసుకెళ్తాం మేము. with a fake passport. మంచి అంటే నిజమైన పాస్పోర్ట్ కాదు, ఫేక్ పాస్పోర్ట్ తో తీసుకెళ్తాం. You don't open your mouth, దయచేసి నోరు మాత్రం తెరవద్దు. but you must see and live like Jesus. అయితే ఒక్క పని మాత్రం చేయాలి, యేసులాగా చూడాలి, యేసులాగా If జీవించాలి. you give a word that you will live for Jesus and live like Jesus, నువ్వు ఒకవేళ యేసు కొరకు జీవిస్తాను, యేసు వలె జీవిస్తానని నాకు మాట ఇచ్చినట్లయితే we will make all these arrangements. ఈ వ్యవస్థ, ఈ ఏర్పాట్లన్నీ మీకు చేస్తామన్నారు. Brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, this girl, 17-year-old girl, gave an assurance, I will live for Jesus, I will live like Jesus. If I am get delivered from here, I will tell everybody Jesus is alive. ఆ మంది ఇక నుండి నేను విడిపించబడితే నేను యేసు వలె జీవిస్తాను, యేసు కొరకు జీవిస్తాను, అందరికీ చెప్తాను యేసు ప్రభువు సజీవుడని అనుకుంది. Today she is telling her story all over the world. ఈ దినాన తన కథని ప్రపంచం అంతా తిరిగి చెప్తూ ఉన్నది. We have a mighty God. మనకు బలమైనటువంటి దేవుడు ఉన్నాడు. The expectation of the Lord is this. అయితే దేవుని యొక్క కోరికది,
Because Bible says number 8th verse of 8th chapter of Romans. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం చెప్తున్నది కదా, Those who are having carnality, శరీర స్వభావము గలవారు they will never please God. వారు దేవుని సంతోషపెట్టలేరు. Do you want to please God? మీరు దేవుని సంతోషపెట్టాలని Do ఆశ you ఉందా? want to please God? దేవుని సంతోషపెట్టాలని ఆశ Do you ఉందా? want to please మీరు God? దేవుని ఆనందపరచాలని ఆశ ఉందా? Take a decision ఈ today. దినాన ఒక నిర్ణయాన్ని తీసుకోండి. I will hate all the carnal nature of mankind. ఇదిగో మానవులు చేసే ప్రతి శరీర కార్యాలను నేను ద్వేషిస్తానన్న I నిర్ణయం will be తీసుకోండి. a spiritual person. నేను ఒక ఆత్మీయుణ్ణి. I want to tell you, నేను ఒక విషయాన్ని చెప్తున్నా. as a Christian, ఒక క్రైస్తవుడిగా you are responsible for your spiritual life. మీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు మీరే బాధ్యులు. It is your relationship with the Lord makes the difference. సరే, మీతో దేవునికి మీతో ఉన్నటువంటి సంబంధమే ఒక మార్పును కలగజేస్తుంది. Your relationship with personal relationship with God is very, very important. That makes you a Christian. దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సహవాసమే నిజమైనటువంటి క్రైస్తవుడిగా మేము మారుస్తుంది. Because Jesus said, I am the vine and you are the branches. యేసు ప్రభువారు ద్రాక్షవల్లి, నేను మీరు తీగలు. And the branch is not taking and sucking the sap from the tree. ఈ తీగ అన్నటువంటిది ద్రాక్షవల్లిలో నుండి, నన్ను క్షమించాలి, ఈ తీగ కింద నుండి నీరు తీసుకోవట్లా. It is not sucking. అది నీరు తీసుకోవట్లేదు. But it's so naturally the life is flowing through the branches. అయితే చాలా స్వాభావికంగా ఈ యొక్క తీగల్లోనికి జీవం వెళుతూ ఉన్నది. That is why Jesus said, abide in me. అందుకనే యేసు ప్రభువు నాలో నిలిచి ఉండుడి. My life will flow through you. అప్పుడు నా జీవము నీలోనికి ప్రవహిస్తుంది. Then naturally the fruits will come. కాబట్టి స్వాభావికంగా మీరు ఫలిస్తారు. May the Lord give you that tendency to be in Jesus and abide in Jesus. యేసులో నిలిచి ఉండేటటువంటి ఆ గొప్ప ప్రేరేపణ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. Many people ask me this question. చాలా మంది ఈ ప్రశ్నను అడుగుతున్నారు. Especially the young people ask me this question. మరి ప్రత్యేకంగా యవనస్తులు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. Wherever I go, whichever country I go, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, how come you are at the age of almost 60, 80 still vibrant for God? 80 సంవత్సరాల ప్రాయంలో దేవుని కొరకు ఇంత హుషారుగా మీరు ఎలా ఉండగలరని అడుగుతారు నన్ను. Teach us the secret. మాకు కూడా ఆ రహస్యాన్ని నేర్పించండి I అడుగుతారు. tell only one thing. నేను ఒకే విషయం చెప్తాను. I always be careful nothing comes between me and my Jesus. నాకు నా యేసు ప్రభువారికి మధ్యలో ఏది రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటానన్నా నేను. Neither a person, వ్యక్తి అయినా సరే, nor a problem, లేదా సమస్య అయినా సరే, nor a pressure, లేదా ఒత్తిడి గాని, nor anything between me and my Jesus. Every day morning I go and check whether I am with Jesus or anything is separating from me. ఏది కూడా నాకు యేసు ప్రభువారికి మధ్యలోకి రాకుండా ప్రతి ఉదయాన నేను పరీక్షించుకుంటాను, నాకు యేసు ప్రభువారికి ఏదైనా మధ్యలో ఉందా అని. That is a secret of Paul also. ఆ పౌలు కూడా అదే రహస్యం అండి. We all know that, but still we read that. మనందరికీ అది బాగా తెలుసు, అయినప్పటికీ చదువుదాం. Romans 8th chapter. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. And 35 onwards we are going to read. 35వ వచనం మొదలు మనం చదువుతాము. In the 35th verse the condition is not good. 35వ వచనంలో పరిస్థితి అంతగా బాగలేదు. Because the Bible says every time we are being killed. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రతి సమయంలో మనం చంపబడుతూ ఉన్నాము. We are considered as a sheep for the slaughter. మనము వదకు తేబడినటువంటి గొర్రె పిల్లల వలె ప్రజలు మనం చూస్తున్నారు. The condition is not good. పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. The environment is not good. వాతావరణం ఏమాత్రం బాగోలేదు. There was opposition everywhere. ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకతే. Pressure every time. ఎక్కడికి వెళ్ళినా ఒత్తిడే. There is fear inside. అమ్మో, లోపల చాలా భయం ఉంది. But one thing is happening. అయితే ఒక విషయం జరుగుతూ ఉన్నది. There is a declaration from the apostle. ఇదిగో అపోస్తలుడు ఇచ్చే ప్రకటనది. Let my brother read from 36 to end. 36వ వచనం నుండి చివరి వరకు చదువుతాను. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెల వలె మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయే అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను. In spite of our environment, మనకు ఉన్నటువంటి ప్రతికూలమైన వాతావరణానికి అతీతముగా, in spite of frightening threats against us, మనకు వస్తున్నటువంటి భయాలకు అతీతముగా, in spite of big pressure from the rulers as well as the enemies, మనల్ని పాలించేటటువంటి వారు మన శత్రువులు వస్తున్నటువంటి భయంకరమైన ఒత్తిళ్లకు అతీతముగా we will be more than the conquerors. మనము అత్యధికమైన విజయాన్ని పొందుకుంటాము. If you believe that, raise a hand and say hallelujah. మీరు నమ్మినట్లయితే బిగ్గరగా చేతులు లేవనెత్తి హల్లెలూయా. యేసులో, because of his love, ఆయన జీవమును I can be more than a conqueror. నేను అత్యధికమైన విజయాన్ని పొందగలను. Situation is not going to guide me. పరిస్థితులు నన్ను నడిపించవు. The environment is not going to guide me. వాతావరణం నన్ను నడిపించదు.
That is not going to decide my future. అది నా భవిష్యత్తును నిర్ణయించదు. But the love of God in me is able to withstand anything. అయితే నాలో ఉన్నటువంటి దేవుని ప్రేమ ఏ పరిస్థితిని తట్టుకునే శక్తి నాకు అనుగ్రహిస్తుంది. May the Lord give you the grace to abide in His love. ఆయన ప్రేమలో నిలిచి ఉండేటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. That will keep your spiritual life afresh. అదే మీ ఆత్మీయ జీవితాన్ని చాలా తాజాగా ఉంచుతుంది. So you are responsible for your freshness. కాబట్టి మీ యొక్క తాజాదనానికి మీరే బాధ్యులు. Then being a part of a member of the body of Christ, you are responsible for your church. క్రీస్తు శరీరంలో భాగములుగా ఉన్నటువంటి అవయవములుగా ఉన్నటువంటి మీరు మీ సంఘానికి కూడా బాధ్యత వహించాలి. Not only this church but the universal church. కేవలము మీ సంఘానికి మాత్రమే కాదు సార్వత్రిక సంఘానికి కూడా. As you all know, every part of our body has got some role to play. మనకందరికీ బాగా తెలుసు మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైనటువంటి పని ఉన్నది. Whether it's a very insignificant small finger, ఒకవేళ ఏమాత్రం ప్రాముఖ్యత లేనటువంటి చిన్న వ్రేలుతో సహా every part of our body has got something to do. మన శరీరంలో ప్రతి అవయవం కూడా ఏదో ఒక పని చేయడానికి దాన్ని నిర్ణయించబడింది. Everybody understands the role in Christ Jesus and His body. ప్రతి ఒక్కరికి కూడా యేసు శరీరంలో నేను అవయవంగా ఉన్నాను ఆ బాధ్యతను మనం గుర్తించాలి. We will be always careful about our brothers and sisters. మనము ఎప్పుడు కూడా మన సహోదరుల కొరకు చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాం. We will not declare like Cain, how can I take care of my brother? కయ్యనులాగా నా సహోదరుడికి నేను ఏమైనా కాపలి వాడినా అన్నటువంటి వారు కాదు మీరు. No. కాదండి. No. కాదండి. When my brother or sister going astray, I will cry. నేను నా సహోదరి గాని సోదరుడు గాని తప్పిపోతుంటే నేను కన్నీటితో ప్రార్థన చేస్తాను వారి కోసం. When one hand is set hurt, the other hand goes for help. ఒకవేళ ఈ చేతికి దెబ్బ తగిలితే ఇంకొక చేయి వెళ్ళి దాన్ని ఓదార్స్తుంది. The mouth shouts. నోరు గట్టిగా కేకలు వేస్తుంది. And the eyes shed tears. కళ్ళు అవి కన్నీరు గారుస్తాయి. These are all automatically, spontaneously happening. ఇవన్నీ కూడా మన శరీరంలో యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి. Many times we live on our own and a selfish life. అనేక సార్లు మన సొంత జీవితం కొరకు చాలా స్వార్థంగా జీవిస్తూ ఉంటాం. But my Bible says, అయితే నా వాక్యం చెప్తూ ఉన్నది కదా, one member of the body is suffering and all the other members will have the pain. ఒక శరీరంలో ఒక అవయవం బాధపడుతుంటే సంఘంలో ఒక సహోదరుడు బాధపడుతుంటే అవయవాలు అన్నీ బాధపడాలి. And the third thing, మూడో విషయం, as Ashish shared yesterday, నిన్నటి దినాన ఆశీష్ గారు మీతో పంచుకున్నట్లు we are responsible for this generation outside. బయట ఉన్నటువంటి తరానికి మనం బాధ్యులమండి. He might have told you Abraham was standing before God. ఆయన చెప్పినట్టు మీకు అబ్రహాము దేవుని సన్నిధానంలో నిలబడి ఉన్నాడు. When Lot and his family were arrested by the other kings, లోతు అతని కుటుంబం అంతా కూడా ప్రత్యర్థి రాజు చేత వాళ్ళు బంధించబడ్డారు. whatever he could do, ఆయన చేయగలిగిందంతా చేశాడు అబ్రహాం. but when God was fighting in Sodom, అయితే దేవుడు సొదొమలో పోరాడుతున్న సమయంలో the only one thing he can plead unto the Lord. ఒకే మనవి చేయగలడు దేవునికి. Listen, చాలా జాగ్రత్తగా వినండి. if you come with me to a place called Nazareth, నాజరత్ అన్నటువంటి ప్రాంతానికి ఒకవేళ మీరు నాతో కలిసి it వస్తే, is in Tirunelveli district. తిరునెల్వేలి జిల్లాలో ఉన్నదండి ఇది. You can see a man with a cut leg. ఒక వ్యక్తి అక్కడ మీకు కనిపిస్తాడు, అతని కాలు తెగిపోయింది. He is old. ఆయన చాలా ముసలివాడు. And he lost his leg in one of the train accident. ఒక రైలు ప్రమాదంలో అతని కాలు కోల్పోయాడు. And his name is Esaiah. ఆయన పేరు యేసయ్య. And he is getting offering every time when the people come to the church. ఆ సంఘానికి వచ్చినప్పుడల్లా అతనికి ఎంతో కొంత కానుకిస్తుంటారు అందరూ. He used to help his fellow beggars because he is getting more money than others. ఇతరు అడుక్కునేటటువంటి వారు ఉంటారు, అయితే ఇతనికి ఎక్కువ డబ్బు వస్తుంది కనుక దానిలో నుండి వాళ్ళకు కూడా పంచేటటువంటి వాడు. But he was very careful. One more thing. అయితే ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. Last month he gave 36,000 rupees to Gideons. పోయిన సంవత్సరం గిదియోను అనేటువంటి సంస్థకి దాదాపు 36,000 ఇచ్చాడు. Gideon members are a little coat suit people. గిడియన్స్ కి వచ్చేటటువంటి వారందరూ కూడా చక్కగా కోట్ సూట్ వేసుకొని చాలా హుందాగా వస్తారు కదా. So he must be thinking, let them give, why should I give? వాళ్ళు ఎవరైనా ఉండి నేను ఎందుకు ఇవ్వాలి అనుకోలేదు. But he was challenged by the word of God and he started giving to Gideons also. అయితే దేవుని వాక్యం చేత ప్రేరేపించబడి గిడియన్స్ అనేటువంటి సంస్థ కూడా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. And in Nazareth church, ఆ నాజరేత్ సంఘంలో there was an announcement from the pulpit. ఆ పుల్పిట్ నుండి ఒక ప్రకటన వచ్చిందండి. We are supporting few missionaries. మేము కొంతమంది సేవకులను మేము సపోర్ట్ చేస్తున్నాం. But they have to go to climb the mountains and hills and valleys. వాళ్ళు కొండలెక్కి లోయలు దిగి పరిచర్య చేయాలి. In order to speed up the work, we must provide some motorcycle. కాబట్టి వారి యొక్క పనిని వేగవంతం చేయడానికి వారికి కాస్త మోటార్ సైకిల్ మనం చేయాలి. 4 weeks the announcement was going on. 4 వారాలుగా ఆ ప్రకటన
జరుగుతూనే ఉన్నది. At the fourth month, fourth week, 4వ వారం he went to the pastor and ఈయన asked, పాస్టర్ గారికి వెళ్ళి "Have అడుగుతున్నాడు, you got enough money?" అయ్యా మీ దగ్గర సరిపడ్డ The pastor సొమ్ముందా? said, "Nobody gives. ఎవరు ఇవ్వలేదండి అన్నాడు పాస్టర్ గారు. Nobody give anything." ఎవరు ఏమి ఇవ్వలేదండి అన్నాడు. Immediately he opened his bag వెంటనే అతని బ్యాగ్ తీశాడు. and he gave 1,31,000. 1,31,000 విరాళం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. He was keeping it for his funeral. ఆయన ఆ 1,30,000 డబ్బు తన I am not సమాధి telling a కార్యక్రమం story. కోసం. I can take you to him. నేను కథ చెప్పట్లేదు, కావాలంటే మిమ్మల్ని ఆయన దగ్గర తీసుకెళ్ళి వెళ్ళగలను నేను. 1 lakh, he was keeping it because I am a beggar. Nobody will care about my burial, so there must be some money. So he was keeping it. నేను అడుకునేవాడిని, చనిపోయిన తర్వాత ఎవరు కూడా సమాధి కార్యక్రమం చేయరు. ఆ సమాధి కార్యక్రమం కొరకు దాచుకున్న 1,30,000 Expecting death any time. ఎప్పుడైనా నేను చనిపోవచ్చు అన్నటువంటి ఆలోచన అతనికి. He gave the money, say. తీసుకొని వచ్చి డబ్బు ఇచ్చేసాడు. God's word must get wheels. దేవుని సేవకులకి వాళ్ళకి వాహనాలు దొరకాలి. God's word must get wheels. దేవుని వాక్యము ఆ కాళ్ళ మీద పరిగెత్తాలి. I cannot run because I don't have a leg. అయ్యా నేను పరిగెత్తలేను, నాకు కాళ్ళు లేదు. But my money can make wheels for my missionaries. అయితే నా డబ్బు నా మిషనరీలకి వాహనాలుగా పనిచేయచ్చు. The pastor himself asked, ఆ పాస్టర్ గారే అడిగారు అతన్ని, "Are you mad?" నీకేమైనా పిచ్చెక్కిందా? There are a lot of people having big gold, 1.5 kilos, 2 kilos on their neck. చర్చలో చాలా మంది ఉన్నారు, మెడలో దరిదాపు కేజీన్నర బంగారం వేసుకొని ఉన్నారు. You may be knowing southern districts are they having 1.5 kilos very easily. కొంతమంది దక్షిణాదిన చాలా బంగారం వేసుకొని తిరుగుతూ ఉంటారు. He said, ఆయన అన్నాడు కదా, they have 1.5 kilos on their neck. అయ్యా వాళ్ళ అంటే వాళ్ళ మెడల్లో కేజీన్నర బంగారం ఉంది. But I got a great burden in my heart. అయితే నా హృదయంలో అంతకంటే బరువు ఉంది అన్నాడు. They are heartless people. I am having heart, sir. వాళ్ళు హృదయం లేనటువంటి వారండి, నాకు హృదయం ఉందండి అన్నాడు. If you have the heart of God, then you will see the wheels for your word of God. ఒకవేళ మీకు గాని దేవుని హృదయం ఉన్నట్లయితే దేవుని వాక్యం పరిగెత్తాలి అన్న ఆలోచన మీలో కూడా వస్తుంది. Dear people of God, దేవుని బిడ్డలారా, if you are gripped by the love of God, ఒకవేళ దేవుని ఆత్మచే దేవుని ప్రేమ చేత మీరు బంధించబడినటువంటి, even your funeral money can go to the missions. మీ సమాధి కార్యక్రమానికి దాచుకున్నటువంటి ఆ డబ్బు కూడా దేవుని వాక్య ప్రకటనకై మీరు పంపించవచ్చు. The love confines you. ఆ ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తుంది. The love takes you further. ఆ ప్రేమ నిన్ను ముందుకు తీసుకొని వెళ్తది. Because we are responsible for this generation. ఎందుకంటే ఈ తరానికి మనం బాధ్యత వహించాలి. God has placed you with his understanding, with his sovereignty in a land you can go anywhere. దేవుడు తన సార్వభౌమత్వంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళగలిగినటువంటి అద్భుతమైన దేశంలో మిమ్మల్ని ఉంచాడు. So many countries are in a country. చాలా దేశాలు ఉన్నటువంటి దేశముగా ఉన్నది మన దేశం. And there is no need for a visa. అయితే వీసా కూడా అవసరం లేదు మనకి. We can go anywhere. ఏ రాష్ట్రానికైనా మనం వెళ్ళొచ్చు. For the sake of the Lord. దేవుని కొరకు. If you cannot go, you can send somebody. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే ఎవరినైనా మీరు పంపించు. You can back them by prayer. వారిని ప్రార్థనతో బలపరచొచ్చు. You can back them by all means. అనేక విధాలుగా మీరు వారిని ఆదుకోవచ్చు. That is a symbol that you have a responsibility for this generation. ఆ విధంగా చేయడం ద్వారా ఈ తరానికి మేము బాధ్యులుగా ఉన్నామని ప్రకటించగలం. My dear people of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, do not shirk your responsibility. మీ యొక్క బాధ్యత నుండి మీరు పారిపోవద్దు. Being in the family of God, you are having responsibility of your family of God, that is a church of God. నీవు దేవుని కుటుంబంలో ఉంటూ కుటుంబము దేవుని సంఘమైనటువంటి నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉండాలి. But being a light, అయితే వెలుగుగా, being a light, నీవు ఒక వెలుగు గనుక you are responsible for the dark places and where darkness is ruling upon people. ఎక్కడెక్కడైతే చీకటి ప్రజల మీద పరిపాలన చేస్తుందో ఆ ప్రాంతాలు వెలిగించే బాధ్యత కూడా నీ మీద ఉంది. You cannot ignore that. దాన్ని ఏమాత్రం విస్మరించలేవు. You cannot say no, I am not involved in that. అయ్యా దానిలో నేను పాల్పంపులు పొందనని అనడానికి వీల్లేదు. There is no need for a candle here under these thousands of lights. జరా ఇంత పెద్ద వెలుగులు ఉన్నాయి, ఇక్కడ క్యాండిల్ అవసరం లేదు. Not necessary. ఇక్కడ అవసరం లేదండి. Candle's light is needed in the most darkest place. ఎందుకంటే బాగా కటిక చీకటిగా ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే క్యాండిల్ You may be ఉపయోగిస్తారు. little light, but like a candle. నువ్వు ఒక చిన్న వెలుగు అవ్వచ్చు క్యాండిల్ వలె. Your brother, నీ సహోదరుడు, your sister, నీ సహోదరి on the other side, అవతల they ఉన్నటువంటి need this light. వారు ఈ చిన్న వెలుగు కోసం But తప్పిస్తున్నారు. that is only possible if you understand the love of God. ఒకవేళ దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే ఈ విషయం నీకు అర్థమవుతుంది. That makes you spiritual. అదే మిమ్మల్ని ఆత్మీయులుగా చేస్తుంది. But more than that, I am going to insist one important truth today. దీనికి అదనంగా మరొక విషయాన్ని, మరొక సత్యాన్ని మీతో నేను I am ప్రతిపాదిస్తాను. responsible for the coming generation also. రాబోయే తరానికి కూడా నేను బాధ్యుడిని. Let me tell it again. మరొకసారి చెప్తున్నాను వినండి.
Everybody must put that thought in their hands. I am responsible for the coming generation also. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన మీ మనసులో పెట్టుకోవాలి. రాబోయే తరానికి కూడా నేను బాధ్యుడిని. If you ask Paul will tell one simple secret. పౌలుకు ఒకవేళ మీరు అడిగితే పౌలు చాలా చిన్న రహస్యాన్ని మీకు చెప్తాడు. 2 Timothy 2nd chapter verse 2. తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. He was writing to his successor. ఆయన తన కుమారుడిగా తన తరువాత పని చేయవలసినటువంటి తిమోతికి రాస్తున్నాడు. I have entrusted you the truth. అయ్యా నేను నీకు సత్యాన్ని అందించాను. I have entrusted you the way of Jesus Christ. అయ్యా ఇదిగో యేసు ప్రభువారి మార్గాన్ని నీ చేతిలో పెట్టాను. I have told you how we get salvation through Jesus. యేసు ప్రభువారి ద్వారా ఏ విధంగా మనం రక్షణ పొందుకుంటామో దాన్ని మీకు నేర్పించాను. All faithfulness I gave. ఏదో సమస్తమైనటువంటి నమ్మకత్వంతో దాన్ని మీకు అప్పచెప్పాను. You find faithful people to hand over so that they can also find faith people so that the chain will not be cut. కాబట్టి నువ్వు కూడా విశ్వాసులైనటువంటి వారిని నమ్మకస్తులైనటువంటి వారిని కనుగొని నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని వారికి నువ్వు ఈ విధంగా అది కొనసాగుతుందని పౌలు అంటాడు. As parents we are responsible for our children. తల్లిదండ్రులుగా పిల్లల పట్ల మనం బాధ్యత కలిగి ఉన్నాం. And we are responsible for their spiritual life too, as we are trying our level best to put them in the higher education. శారీరకంగా ఒక విధంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి వారికి దోహదపడుతున్నటువంటి మనము వారి ఆత్మీయ జీవితము కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశించాలి. How will a spiritual man behaves and a carnal man behaves? I want to take you back to Abraham and Lot. మరొకసారి అబ్రహాము లోతు జీవితాన్ని మీకు చూపిస్తూ శరీర సంబంధం ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఆత్మ సంబంధం ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. Before going to see that, I am going to tell you one important truth. అంతకంటే ముందు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీతో చెప్తాను. If you turn with me to Genesis 5th chapter, ఆదికాండం 5వ అధ్యాయం. when Noah was born, నోవహు జన్మించినప్పుడు his father declared one thing. వాళ్ళ తండ్రి గారు ఒక విషయాన్ని ప్రకటిస్తున్నారు. He called him Noah. ఆయనను నోవాహ్ అని పిలిచాడు, పేరు పెట్టాడు. Because he saw the earth was filled with curses. ఎందుకంటే ఈ భూమి అంతా కూడా శపించబడినటువంటి పరిస్థితిలో ఉన్నది. 5th chapter verse 29. 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించడం వలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాడు. Lamech named Noah with an expectation as he grows he will take care of me. లామెకు ఏ ఉద్దేశంతో అతనికి పేరు పెట్టాడంటే నేను ఎదుగుతున్న కొలది నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాడన్న ఉద్దేశంతో పెట్టాడు. In India we feed the children. భారతదేశంలో మన పిల్లలకు భోజనం పెడతాం. We are not putting in that small chair and put the belt and allow the children to eat on their own. We always, even sometimes 7 years 8 years child also, come on feed me. చూసారా, మనం ఏదో చిన్న పిల్లవాడిని చైర్ మీద కూర్చొని బంధించి వాడికి పెట్టం కానీ చిన్న పిల్లలు ప్రతిసారి మనం చేతితోటి తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. But have you seen a mother? అయితే ఒక తల్లిని ఎప్పుడైనా చూసారా? Put the child inside ఆమె కుమారుని పట్టుకున్న తల్లి and feed the child. చూసారా, ఆంసలో పట్టుకొని తినిపిస్తుంటది కదా. Eat well ma, eat well. మా జాగ్రత్తగా బాగా తినాలి, నువ్వు బాగా తినాలి. So that you can grow. ఎందుకంటే నువ్వు పెరగాలి కదా. Will become big. చాలా ఎత్తుగా ఎదగాలి. That I will become old. నేను ముసలిదాన్నో లేదా ముసలివాడినో అయితే you must carry me. That is why I am feeding you. Even in mother's love there is selfishness. తల్లి ప్రేమలో కూడా చిన్న స్వార్థాన్ని చూస్తామండి. ఎందుకంటే నేను ముసలిదాన్ని అయిన తర్వాత ఈ విధంగా నువ్వు కూడా నన్ను ఎత్తుకొని పోషించాలి అన్న ఉద్దేశంతో పోషిస్తారు. Why they are educating a child? ఎందుకండి విద్యాబుద్ధులు నేర్పిస్తారు? Why they are putting good clothes? ఎందుకు వారికి మంచి వస్త్రాలు ఇస్తారు? Why they are feeding the child? ఎందుకు వారికి చక్కగా గోరుముద్దలు పెడతారు? During my old time they will take. That is a natural thing all over the world. ఎందుకంటే నేను అవసాన దశకు వచ్చినప్పుడు నా పిల్లలు కూడా ఆ విధంగా చూసుకోవాలి. ప్రపంచమంతా ఇదే ఆలోచిస్తారు. Noah father is not a different man than others. నోవహు తండ్రి అయినటువంటి లామెకు దానికి అతీతుడు కాదు. Then another way of asking people to grow up the child. మరొక విధము అంటే చిన్న పిల్లలు పెంచే విధం ఏంటంటే, turn with me to Exodus నిర్గమకాండము 1st chapter. మొదటి అధ్యాయం. And here the 9th verse says, 9వ వచనం ఈ విధంగా చెప్తున్నది కదా. Exodus 2nd chapter 9th verse. నిర్గమకాండము 2వ అధ్యాయం. And Pharaoh's daughter was carrying Moses. ఫరో కుమార్తె మోషేని ఆమె తన చేత పట్టుకుంది. 2nd chapter 9. Yeah. Carrying the little baby. ఆ చిన్న బిడ్డ మోషేని ఆమె చేతులతో ఎత్తుకొనుంది. Miriam came running and can I bring a nursing mother? మిరియాము పరిగెత్తుకొని వచ్చి ఈమె కొరకు పాలిచ్చి పెంచడానికి ఒక స్త్రీని తీసుకొని రానా అని అడిగింది. She said I need because this is a baby. కావాలండి తీసుకొని రమ్మని చెప్పింది. Only 3 months old. ఇదిగో 3 నెలల ప్రాయమే కాబట్టి కావాలి. He needs breastfeeding. ఆమెకు ఖచ్చితంగా తల్లిపాలు కావాలి. Can you bring a lady? తీసుకొని రాగలవా అని అడిగింది. She went and brought the mother of Moses. వెంటనే వెళ్ళి మోషే తల్లిని స్వతహాగా తీసుకొని వస్తుంది మిరియాము.
was the command Moses' mother was getting? మోషే తల్లికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? 9th verse. 9వ వచనం, take this child ఈ బిడ్డను తీసుకొని and rear it for me. నా కొరకు వానిని పాలిచ్చి పెంచుము. For me. నా కొరకు పాలిచ్చి పెంచుము. The word is so subtly asking you to make your child for its availability. చూసారా ఆ వాక్యం ఎంత సున్నితంగా చెప్తుందంటే ఈ బిడ్డను నా కొరకు పెంచమంటుంది. My dear people of God, listen very carefully. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. The world demands you make your child available, your child's wisdom, your child's talents, your child's power, your child's strength. Everything is available for the world. సరా మీ బిడ్డకు దేవుడు ఇచ్చిన జ్ఞానమే గాని శక్తి గాని ప్రజ్ఞ గాని ప్రపంచానికి ఉపయోగపడాలి. Many times we make our child so big and they are available for the world. మనము చాలా సార్లు మన పిల్లలు పెద్ద చేస్తాం కానీ వారు మనకు కాకుండా ప్రపంచానికి ఉపయోగపడుతూ ఉంటారు. Sometimes it is selfish. కొన్నిసార్లు స్వార్థంగానే. Other times the world's demand is seen here very clearly. మరొకసారి ప్రపంచము మన దగ్గర నుండి కోరుకునేటటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. But I want to show you old man. అయితే ఒక వృద్ధుడిని నేను మీకు చూపిస్తాను. Turn with me to Luke 2nd chapter. లూకా సువార్త 2వ అధ్యాయం. Luke 1st chapter. లూకా సువార్త 1వ అధ్యాయం. And there John's father and mother at the very old age got a baby. అయితే యోహాను తల్లిదండ్రులు జకర్యా ఆయన భార్య ఎలిజబెత్ అవసాన దశలో వారికి కుమారుడు కలిగాడు. He is also praying. ఆయనకు జకర్యా కూడా ప్రార్థన చేస్తున్నాడు. And he is addressing the baby also. ఆ పిల్లవాడిని కూడా మాట్లాడుతున్నాడు. Baby was only 8 days. ఆ యోహాను కేవలం 8 దినాల వయసు. Listen to me, 8 days baby, what he was talking to the baby. సరే 8 దినాల ప్రాయం కలిగినటువంటి యోహానుతో తండ్రి మాట్లాడుతున్నాడు. What he wanted to implant in the baby. ఆ కుమారుడిలో ఆయన పెట్టవలసినటువంటి మాట ఏంటంటే 76 to 79. 76 నుండి 79 వచనాలు మనం చదువుకుందాం. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనమును అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందును బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షుడగు దినము కొరకు అరణ్యములో నుండెను. Little baby, చిన్న బాలుడండి. God has given you to me to tell you that you are here to make a way for the coming salvation. ఇదిగో శిశువా నువ్వు చాలా చిన్న పిల్లవాడివి. అయితే దేవుడు నీకు నన్ను ఎందుకు ఇచ్చాడంటే నీవు ఇశ్రాయేలు దేవునికి మార్గమును సరళం చేయాలి. You are given to me so that people, those who are in the darkness and the valley of death, can see life. మరణ ఛాయలో చీకటిలో పోరాడుతున్నటువంటి లేదా నలిగిపోతున్నటువంటి వారు వెలుగును చూడడానికే దేవుడు నేను నాకు అనుగ్రహించాడయ్యా. He was old. ఆయన చాలా ముసలివాడండి జకర్యా. He wanted help. ఆయనకే సహాయం కావాలి. But he is not like a natural man. అయితే ఆయన స్వభావ సిద్ధమైనటువంటి వ్యక్తిగా మాట్లాడలేదు. Like a worldly man. ఆయన ప్రకృతి సిద్ధమైన వ్యక్తిగానో లేకపోతే very particular that the child should be useful for God's kingdom. చాలా నిర్దిష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యము కొరకు ఈ శిశువు వాడబడాలి. Can you give a clap for Zechariah? జకర్యా కొరకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? What a desire. ఎంత అద్భుతమైన ఆశ. What a desire. ఎంత అద్భుతమైన ఆశ అండి. If the church understands today there is the children are given to us so that they can make a way for the Lord, then we will be different. ఒకవేళ సంఘము గాని ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇదిగో నాకు దేవుడు నా పిల్లల్ని దేవుని మార్గాన్ని సరళం చేసేవారుగా ఇచ్చారంటే సంఘము మన దేశం చాలా బాగుపడుతుంది. You can come with me to Bihar. I can show you few children those who led the whole family into the Lord. They are not even 5 or 6. ఆ బిహార్ రాష్ట్రానికి వస్తే కొంతమంది చిన్నపిల్లలు తమ కుటుంబాలని దేవుని దగ్గర నడిపించారు. దరిదాపు 5 నుండి 6 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు. That I want to bring that small testimony. ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను. When we started the work among the prostitutes children, మేము వేశ్యల మధ్యలో పరిచర్య ప్రారంభించినప్పుడు one day I brought all the children to our campus. ఒక దినాన వారి పిల్లలందరినీ కూడా మా క్యాంపస్ కు తీసుకొని వచ్చాను. Me and my family spent the whole day. నేను నా కుటుంబము దినమంతా వారితో గడిపాను. We were playing with them. వారితో ఆడాము. My wife made good food for them. నా భార్య మంచి రుచికరమైన ఆహారాన్ని వండింది. And we gave lot of warm cloth. చాలా వెచ్చగా ఉండే వస్త్రాలు ఇచ్చాం వాళ్ళకి. Because it was the winter was horrible there. ఎందుకంటే చలికాలం చాలా తీవ్రంగా ఉంది ఆ దినాల్లో. Before sending home, వారిని ఇంటికి పంపించే ముందు, because they are from the project, ఎందుకంటే వారు we allow them to go to their home to live with the prostitute mother. సరే వేశ్య వృత్తి చేస్తున్నటువంటి తల్లులతో జీవించడానికి వాళ్ళని తిరిగి పంపించేవాళ్ళం మేము.
I collected them. వారిని తిరిగి నేను పోగు చేశాను. Being a child evangelist, I was talking with them for 20 minutes. చిన్న పిల్లల మధ్యలో పరిచయం చేసేటువంటి వాడిగా 20 నిమిషాల పాటు వారితో మాట్లాడాను. I was teaching them 1 John 3:16. మొదటి యోహాను 3:16 నేర్పిస్తున్నాను వాళ్ళకి. John 3:16 everybody knows. యోహాను 3:16 అందరికీ తెలుసు. But 1 John 3:16 many people don't know. అయితే మొదటి యోహాను 3:16 చాలా మందికి తెలియదు. As he gave his son for us, we must also give. ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించినట్టుగా మనము కూడా దాన్ని నేను వివరించాను. I was doubting my own. నాకు నాలో సంశయం కలుగుతుంది. Whether these children can understand or not. ఈ పిల్లలకి ఈ వాక్యం అర్థమవుతుందో లేదో అన్న సందిగ్ధం నాలో ఉంది. I wanted to check. నేను పరీక్షిద్దాం అనుకున్నాను. I asked a question. There were 36 children. అక్కడ దరిదాపు 36 మంది ఉన్నారు. వారిని ప్రశ్నించాను. I asked a question. ఒక ప్రశ్న అడిగాను. What will you do? మీరేం చేస్తారు? Oh, 4-year-old boy stood up and said, Uncle, if I have 2 chapatis, I will give 1. 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు లేచి, అంకుల్ నా దగ్గర 2 చపాతీలు ఉంటే ఒక చపాతీ నేను ఇచ్చేస్తాను వేరే వాడికి అన్నాడు. I said, I am only giving 2 chapatis. 2 చపాతీలు నేనే కదా ఇచ్చాను అన్నాను. You will be hungry. నీకు ఆకలేస్తది. He said, no problem. లేదు సమస్య లేదు అంకుల్. The other 6-year-old stood up and ఆ said, తర్వాత 6 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు నిలిచి, if I have 2 pants, I will give 1. ఒకవేళ నా దగ్గర 2 ప్యాంట్లు ఉంటే ఒక ప్యాంట్ వేరే వాడికి ఇచ్చేస్తాను. I said, you are pantless man. I only bought the pants. ప్యాంట్లు లేనప్పుడు నేనే కదా ప్యాంట్లు ఇచ్చాను. He said, no problem. I can wash and wear it. ఏం పర్లేదండి, ఒక ప్యాంట్ ని ఉతుకొని మళ్ళీ వేసుకుంటాను అన్నాడు. But a 9-year-old girl, Smitra, stood up and said, 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్మిత్రా అన్నటువంటి అమ్మాయి చెప్తూ ఉంది, Uncle, I will go my home. అంకుల్ నేను నా ఇంటికి వెళ్తాను. I will tell my mother, నా తల్లితో మాట్లాడతాను. sin no more. ఇక మీదట పాపము చేయొద్దు. స్తోత్రం. How many of your friends have heard that word from your mouth? నీ నోట నుండి నీ స్నేహితులు ఎంతమంది మాట విన్నారు? How many of your own people heard that word from your mouth? నీ నోట నుండి నీ సొంత ప్రజలు ఎంతమంది మాట విన్నారు? Smitra is a missionary now. ఇప్పుడు స్మిత్రా ఒక మిషనరీ అండి. Smitra is training these children to be like her. స్మిత్రా తన వలే ఉండడానికి చిన్నపిల్లలు అనేక మందిని ఆమె తరఫీదు చేస్తున్నది. I can show you many children like that. ఇలాంటి చిన్నపిల్లలు అనేక మందిని నేను మీకు చూపించగలను. Why? ఎందుకు? Because we are taught them they are responsible for that people and their generation. ఎందుకంటే వారి ప్రజల కొరకు, వారి తరము కొరకు వారికి బాధ్యత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మేము వారికి నేర్పించాం. Come back to the life of Lot. తిరిగి లోతు జీవితానికి వస్తాం. 19th chapter of Genesis. ఆదికాండం 19వ అధ్యాయం. There one thing I am always crying when I read that verse. ఆ వచనం చదివినప్పుడల్లా నేను ఎంతగానో ఏడుస్తూ ఉంటాను. 2 strangers, that is angels, came into Lot's house. ఇద్దరు అపరిచితులు లోతు దగ్గరికి వస్తారు. వారు దేవదూతలు. But the whole city was so wicked. Even the young people and young and old, they gather around the house. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు ఎంత భయంకరులు అంటే చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు ఆ ఇంటి దగ్గరికి వచ్చేసారు. They put a pressure on it, లోతు మీద భయంకరమైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. Bring those 2 people, we want to have intercourse with them. వాళ్ళిద్దరిని బయటికి తీసుకొనండి, వారితో శారీరకంగా మేము కలుసుకోవాలంటున్నారు. That was the wickedness of Sodom. అంత భయంకరమైనటువంటి చెడుతనంతో నిండి ఉన్నారు వాళ్ళు. Sodom couldn't manage, Lot couldn't manage them. సోదోము పిల్లల మంచి స్వభావం కలిగినటువంటి పట్టణం కాదు. He said one thing. ఆయన ఒక మాట అన్నాడు, I have 2 daughters. నా దగ్గర 2 యవన కుమార్తెలు ఉన్నారు. I will give them. వారిని నేను మీకు ఇస్తాను. You can do whatever you want to do. ఇష్టం వచ్చినట్లుగా వారితో మీరు ప్రవర్తించవచ్చు. How many Christian parents are offering their children to the demand of the world? ఎంతమంది క్రైస్తవ తల్లిదండ్రులు లోకము అడిగేటటువంటి వాటి కొరకు తమ పిల్లల్ని ఇస్తున్నారు. Their delights. వారి ఆశలకు ఎంతమంది ఇస్తున్నారు? వారి యొక్క ఆసక్తిని చూసి వారి జీవితం ఎంతో పాడైపోయింది. About to be married. వారు అప్పుడే వివాహం చేసుకోవాలి. Lot was offering those girls to the demanding world. అయితే కన్యత్వంలో ఉన్నటువంటి తన కుమార్తెల్ని ప్రపంచం అడిగేటటువంటి లోకాశలకి వారిని ఇచ్చేస్తున్నాడు. I many times cried over this passage. నేను ఈ వాక్యం చదివినప్పుడల్లా నేను ఏడుస్తూ ఉంటాను. Can a father do that? ఒక తండ్రి ఆ విధంగా చేయగలరా? But the pressure of the world, the demands of the world are like that even good people are totally crushed under this. ఈ లోకము పెట్టేటువంటి ఒత్తిడి ఎంత భయంకరమైనటువంటిది. మంచి వాళ్ళు కూడా కొన్నిసార్లు లోబడిపోతూ ఉంటారు. I met a mother. నాకు ఒక తల్లి పరిచయం అయిందండి. She was a helper in 3 houses. 3 గృహాల్లో వెట్టి పనులు చేస్తూ ఉండేది సాయంత్రం. Making money to make the son, only son, she was a widow, only son to study well. తన విధవరాలని ఏకైక కుమారుణ్ణి బాగా చదివించాలని ఇళ్లలో పాచి పని చేసుకునేది.
A day came with a scholarship, he went to UK. ఒక దినాన ఆ అబ్బాయికి స్కాలర్షిప్ వచ్చింది, యూకే వెళ్ళిపోయాడు. He never wrote a letter, never called her. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరం రాయలేదు, ఆమె కాల్ కూడా చేయలేదండి. For 3 years there was no call, no letter from the son. 3 సంవత్సరాలు కుమారుడి నుండి ఒక్క ఉత్తరం రాలేదు, ఒక ఫోన్ కాల్ రాలేదు. She was in tears. She didn't know where he was as well. Nothing, no trace of her. ఆమె ఏడుస్తుందని తన కుమారుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమాత్రం అవగాహన లేదు ఆమెకి. When I went to preach in that place, వాళ్ళ స్థలంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. she came to me. ఆమె నా దగ్గరికి వచ్చింది. You are going to many times to the world to preach the gospel. అయ్యా, ప్రపంచమంతా మీరు సువార్త ప్రకటించడానికి తిరుగుతున్నారు. If you can meet a son in this photograph, who is in this photograph, ఇదిగో ఈ ఫోటోలో ఉన్నట్టు నా కుమారుడు ఒకవేళ మీకు కనిపిస్తే please ask him to give a call. I'm not expecting money from her. నాకు డబ్బులు అవసరం లేదు వాడి దగ్గర నుండి, ఒక్క ఫోన్ కాల్ చేయమని చెప్పండి. I'm still breaking my strength to wash the dishes in the houses. ఇంకా నాకున్నటువంటి బలంతో నేను పాచి పని చేసుకుంటూ ఉన్నాను. అయ్యా, since she showed me the picture, ఆ ఫోటో చూపించిన నాటి నుండి I kept that picture. ఆ ఫోటో నేను పెట్టుకున్నాను. I met a pastor in London నేను లండన్ పట్టణంలో ఒక పాస్టర్ గారిని and కలిశాను. showed him the picture. ఆ పిక్చర్ వాడికి చూపించాను, అతను పాస్టర్ గారికి చూపించాను. He was in tears. ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. He said, do you know this man? ఈ వ్యక్తి మీకు తెలుసా అని అడిగాను. It so happened that pastor knew him very well. చాలా బాగా తెలుసండి ఈ యవనస్తుడు, ఆ పాస్టర్ గారికి. He tried to bring that boy to the original love for the mother as well as for the Lord. తండ్రికి తల్లి పట్ల దేవుని పట్ల ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రేమ వైపు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేశారు ఈ పాస్టర్ గారు. But he was totally trapped under one girl అయితే from a country which is unknown to her. ఆమెకు తెలియని దేశం నుండి వచ్చినటువంటి ఒక స్త్రీతో ఈ అబ్బాయి ఒక అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. A Caribbean girl. ఆమె ఆఫ్రికా కరీబియన్ దేశం నుండి వచ్చింది. And she entrapped him. వాడిని ఉచ్చులో పెట్టేసుకుంది ఆ అమ్మాయి. Separated him from the Lord. తన దేవుడి నుండి కూడా పక్కకు తీసుకుని వెళ్ళింది. Made him to spend all the money over her. తన సంపాదించిన డబ్బంతా ఆమె వైపే ఖర్చు పెట్టడానికి ప్రేరేపించింది. And just few months back, కొన్ని మాసాల క్రితమే, when they were in a motorcycle ride, they both were crushed and died. వారు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. I happened to meet the mother later. ఆ తర్వాత తల్లిని నేను కలుసుకున్నానండి మళ్ళీ. I asked her, your son is no more. అమ్మా, నీ కుమారుడు ఇక లేడు. She said, మంది కదా, I dried my blood. నేను నా రక్తమును ఆర్చి వాడి కోసం పనిచేశాను. I shed my నా చెమట ఓడ్చి పనిచేశాను వాడి కోసం, to make him a man. వాడిని ప్రయోజకుడిని చేయడానికి. Never told him, don't sin. అయితే పాపము చేయొద్దు అన్న మాట నేను నా కుమారుడితో చెప్పలేదని. Never said that. ఏనాడు ఆ మాట చెప్పలేదండి. I gave him money. ఆయనకు డబ్బులు ఇచ్చాను నేను. I gave him education. ఆయనకి విద్యనిచ్చాను. I was expecting only one message from me. ఒక మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. And she was tears. ఏడుస్తూ ఉన్నది. She said, it is too late now. చాలా ఆలస్యం అయిపోయింది పాస్టర్ గారు. My dear people of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, are you offering or making your child to the demands of this world? ఈ లోకాన్ని తృప్తిపరిచేటటువంటి వారుగా మీ పిల్లలు మీరు పెంచుతున్నారా? We would be happy if our child is working for Google, Infosys, this and that. మన పిల్లలు గూగుల్, ఇన్ఫోసిస్ వాటికన్నిటికి పని చేస్తున్నప్పుడు మనకు సంతోషంగానే ఉంటుంది. They may be making money for others. ఎందుకంటే చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. But are they available for God? అయితే దేవుని కొరకు వారు అందుబాటులో ఉన్నారా? My brother already told you, Abraham, his only begotten son at the age of 100, he was able to take the child when the child was 38 years old. నా సహోదరుడు చెప్పాడు, అబ్రహాము కుమారుడు 38 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆ కుమారుని తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. I believe from the word of God, Isaac was not 13, he was 38. వాక్యములో నుండి నేను నమ్మినటువంటి మాట అంటే 13 సంవత్సరాల ప్రాయం కాదు ఇస్సాకుది, 38 సంవత్సరాల వయసు. I can prove that. నేను దాన్ని మీకు నిరూపించగలను కూడా. But please listen. అయితే జాగ్రత్తగా వినండి. A 38-year-old son, 38 సంవత్సరాల పెద్దవాడైన కుమారుడు, his hands were bound. చేతులు కట్టేశాడు అబ్రహాం. And Abraham asked him to go and lay on the altar. అదిగో వెళ్ళి ఆ బలిపీఠం మీద పడుకో అన్నాడు అబ్రహాం. How was it possible? ఎలా సాధ్యమైందండి ఇది? Because he was able to share God and show God and God's mind into Isaac. ఎందుకంటే ఇస్సాకుకు దేవుని పంచాడు, దేవుని ప్రేమను పంచాడు, దేవుని స్వభావాన్ని పంచాడు కనుకనే ఇది సాధ్యమైంది. Because of that sacrifice. ఆ త్యాగమును బట్టి.
Isaac could hear the voice of God directly. ఇస్సాకు దేవుని స్వరాన్ని నేరుగా వినగలిగాడు. Your child will listen to the voice of God as I listened 54 years back. 24 సంవత్సరాల క్రితం నేను దేవుని యొక్క వాక్యమును లేదా ఆయన స్వరాన్ని విన్నట్టుగా మీ పిల్లవాడు కూడా వినగలడు. As I told you earlier, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, the Lord asked me, if you don't go, I have none. ఓ కుమారుడా, నువ్వు వెళ్ళకపోతే నాకు ఎవరు లేరు అన్నాడు దేవుడు. Your child can hear that voice. నీ కుమారుడు కూడా దేవుని స్వరాన్ని వినగలడు. Your child can hear the voice. మీ కుమార్తె కూడా ఆ స్వరాన్ని వినగలదు. Not necessary to go to Bihar, but he will definitely or she will definitely hear the voice. బిహార్కు వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా దేవుని స్వరాన్ని మాత్రం వింటారు. Be a spiritual father and spiritual mother. ఆత్మీయ తల్లిగా ఆత్మీయ తండ్రిగా ఉండాలి మనం. Inject into them the spiritual life and the relationship with your God. ఆత్మీయ జీవితాన్ని వారిలో నింపండి. దేవుని పట్ల పిలుపుని వారి జీవితంలోనికి మీరు పంచాలి. I'm going to give an altar call. నేను ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తబోతున్నాను. So that I am responsible for the next generation. If you feel, you can stand with me so that we can all pray together for the coming generation which is so spoiled by this mobile. రాబోయే తరము కొరకు ప్రార్థన చేసే బాధ్యత నా మీద ఉంది అన్నటువంటి వారు, ఎందుకంటే ఈ తరము ఈ మొబైల్ ఫోన్ వల్ల ఎంతో పాడైపోయింది, ఆ తరము కొరకు నాకు బాధ్యత ఉంది, ప్రార్థన చేస్తాను అన్నటువంటి వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. This mobile phone has shattered the lives of many young people. ఈ మొబైల్ ఫోన్ అనేక మంది యవన జీవితాలు పాడు చేసిందండి. And you don't have a control over it. దీని మీద మనకు నియంత్రణ లేదు. And your child is moving towards something which is disastrous. మీ పిల్లల యొక్క జీవితాన్ని పాడు చేసేటటువంటి భయంకరమైన పరిస్థితి వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. The child will be pushed into a world AI. ఆ AI ప్రపంచంలోనికి మీ పిల్లవాడు వెళ్తున్నాడు. And they will not know what is truth, what is not. అసలు సత్యమేంటో అసత్యమేంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. They will be totally confused. వాళ్ళు అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు. My Bible says. అయితే నా బైబిల్ చెప్తున్నది కదా. Turn with me as a warning signal from the Lord. దేవుడు ఇచ్చేటటువంటి ఆ వార్నింగ్ చూడండి ఒకసారి. With these words I want to close. ఈ మాటలు చెప్పి నేను ముగించబోతున్నాను. I had only that much strength today. ఈ దినాన ఇంత మాత్రం చెప్పడానికి మాత్రమే నా దగ్గర శక్తి ఉన్నదండి. 2 Thessalonians. తెస్సలోనికీయులకు పౌలు రాసిన రెండవ పత్రిక 2nd chapter. రెండవ అధ్యాయము. And my Bible says very clearly. నా వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా. 10 and 11 and 12. 10, 12, 11, 12 వచనాలు చదువుకుందాం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించుచుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. And deception is going to come like a wave. ఆ మోసం అన్నటువంటిది ఒక అలవలే రాబోతున్నది. To pluck the children from the hands and the love of God. దేవుని చేతిలో నుండి మీ పిల్లలను లాక్కోవడానికి వస్తున్నది అలా. They will not listen to the message of salvation anymore. So before that, church, Isaac, please act. వారికి రక్షణ సందేశాన్ని వినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ పరిస్థితి రాకముందే సంగమా మేల్కో. If you feel we are responsible for the coming generation, ఇదిగో రాబోయే తరము కొరకు నాకు బాధ్యత ఉన్నది అని మీరు అనుకున్నట్లయితే, we are going to pray as well as we are going to work out a method. మనము ప్రార్థన చేయబోతున్నాం, అంత మాత్రమే కాదు వ్యూహాన్ని కూడా రక్షించబోతున్నాం. So the coming generation may be saved. ఎందుకంటే రాబో తరము రక్షించబడాలి. Let me ask this question and make you to stand. ఈ ప్రశ్న అడిగి ప్రేరేపించబడిన వారిని లేచి నిలబడమని అడుగుతాను. Do you feel the coming generation's responsibility is in your hand? రాబోయే తరము మీద బాధ్యత నా చేతి మీద ఉన్నది, నా భుజస్కంధాల మీద ఉంది అని మీరు నమ్ముతున్నారా? If you say yes, అవును నమ్ముతున్నాను అన్నట్లయితే దయచేసి మీ చేతులు లేవనెత్తండి. The youngest nation in the whole world is India. ప్రపంచమంతట్లో యవనస్తులు ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశము భారతదేశం. And we are responsible. మనం వారి పట్ల బాధ్యత కలిగి ఉన్నాం. Shall I ask people, those who raise their hand, to stand? చేతులు లేవనెత్తినటువంటి వారు దయచేసి లేచి నిలబడతారా? I surrender all. I surrender all to Thee, my precious Savior. I surrender all. Raise
both of your hands and say, Lord, I surrender my family, my well-being, my future, and the future of my children, my nation in the hand. Everybody sing along. రెండు చేతులు లేవనెత్తి, అయ్యా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, దేశము కొరకు, రాబోయే తరము కొరకు నేను సమర్పిస్తున్నాను ఆయన. I could see a wave of burden is going to grip you. ఏదో ఒక గొప్ప భారముతో కూడినటువంటి అల మీ మీదకి రాబోతుంది. The heavens and the revival wave will start from this day. ఇదిగో పరలోకం పంపించే గొప్ప ఉద్యమం ఇది నుండి ప్రారంభం కాబోతున్నది. And you prayed for revival and it's going to start in this city. ఉద్యమం కొరకు ప్రార్థన చేయండి, మీ పట్టణంలో నుండి ప్రారంభం. As you surrender yourself to the will of God. నిన్ను నీవు దేవుని చిత్తానికి సమర్పించుకొని చూడగా, I surrender all. I surrender all to thee, my precious Savior. I surrender all. Everybody sing along. అందరూ కలిసి పాడదామా? I surrender all. I surrender all. నా సురక్షకానికిత్తు నా సమస్త